హాయ్ ఫ్రెండ్స్, గుడ్లు హ్యాచింగ్కి సిద్ధం చేస్తున్నానండి. చూడండి, ఇలా ఒక క్లాత్ తీసుకొని గుడ్లు చక్కగా ఇలా ప్రాపర్గా ఇలా క్లీన్ చేసుకునండి. ఇలా 1 by 1 ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా కౌసుపెట్టి గుడ్లు అండి. మంచి న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. చాలా హెల్త్కి కూడా యూజ్ అవుతాయండి. చాలా బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. 0% కొలెస్ట్రాల్. ప్రతి ఒక్కటి ప్రాపర్గా ఇలాగా క్లీన్ చేసుకుని, దీన్నే గ్రేడింగ్ అంటారండి. గ్రేడింగ్ సిస్టమ్ అంటారు దీన్నే. లైట్ పెట్టి ఎగ్ క్యాండ్లింగ్ చేసుకున్నప్పుడు కూడా ఎక్కడైనా హోల్స్ కట్టి ఉంటే మనకు ప్రాపర్గా కనిపిస్తాయి అన్నమాట. హోల్స్ కట్టి ఉంటే చిన్న క్రాక్ ఉన్నా సరే పని చేయదు అనమాట అండి. అవన్నీ పని చేయనివేనండి, అవన్నీ తీసినవే. అలాగే గ్రేడింగ్ చేసి తీసినవే, అంటే హోల్స్ ఉన్నాయండి. ప్రతి గుడ్డు ప్రాపర్గా ఇలా క్లీన్ చేసుకొని హ్యాచింగ్కి సిద్ధం చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం హోమ్ ఇంక్యుబేటర్ తయారు చేసుకున్నామండి. ఇవన్నీ కూడా ఇంక్యుబేటర్లో చేసి ఒక 18 రోజుల తర్వాత పిల్లలు వస్తాయండి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మనం ఎన్ని గుడ్లు పెట్టాము, ఎన్ని పిల్లలు వస్తాయి, అవి కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ప్రతి గుడ్డు కూడా ఇలా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. సో ఇవన్నీ మీకు క్లీన్ చేసి డ్రై చేసి మీకు ఇంక్యుబేటర్లో పెట్టినప్పుడు మళ్ళీ చూపిస్తానండి. ఇలా ప్లస్ మైనస్ ఎందుకంటే ఇవి రోజుకి 2 times రొటేట్ చేయాలండి. ఆ రొటేట్ చేసుకోవడానికి మనకి తెలుస్తుందని ఎలా పెడుతున్నాను. ఇవి ఆల్మోస్ట్ 50 eggs అండి. చూద్దాం 18th ఎండ్ ఆఫ్ ది డేకి మనకి ఎన్ని వస్తాయో చూద్దాం. అప్పుడు మళ్ళీ మీకు ఒక వీడియో చేస్తాను. ఇదండి ఇంక్యుబేటర్. ఈ నాటుకోడి గుడ్లు పెట్టాను. ఇంకొక 18th డే అండి ఈరోజు. ఇంకొక 4 daysలో మనకి బయటకు వస్తాయండి. చూద్దాం. ఈ క్వైల్ ఎగ్స్ 18 రోజుల తర్వాత మనకి హ్యాచ్ అయ్యలేదో చూపిస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతానండి, అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.